రామసేతు నిర్మాణం అంటే సీతని అంటే వెళ్ళి కనుక్కునే ప్రయత్నంలో ఒక బ్రిడ్జిలా కట్టారండి రామసేతు నిర్మాణం. అది నిజమేనంటారు అది? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఆ లంకకి వెళ్ళటానికి ఒక కర్మలు జరగబోయే కర్మలు తెలిసి వాళ్ళు జన్మించారు. కర్మలను ఆపలే వాళ్ళకి తెలిసి కూడా. ఇది జరగబోయేది ఇట్లా రామునికి తెలుసు అనమాట. సీతను ఎత్తుకపోతారు అక్కడ, ఇది అన్ని తెలుసు. జరిగేదాన్ని తెలుసు తెలుస్తుంది, కానీ మనం ఆపలేము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రేక్షకులకు నేను నమస్కరించి చెప్తున్నా, నేను నా సంకల్పం, నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను నాకు జన్మత దివ్య దృష్టి ఉంది, జరగబోయేది ముందు తెలుస్తుంది. ఉదాహరణ కొన్ని సంఘటనలు నేను ఆపలేను జరగదాన్ని, నేను అనుభవించి తీరుతానట్టు. మీకు తెలుస్తుంది? నాకు తెలుసు. నాకు కొన్ని పరిణామాలు వచ్చి కొన్ని ఎగ్జాంపుల్గా నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు మనకు తెలుసు. అది నేను పాజిటివ్గా, ఒక చెడు కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని నేను సంతోషపడతా. నాకు జరగబోయేది చాలా కాదు, ఇప్పుడు కానీ నాకు చిన్నప్పటి నుంచి జరగబోయేది నాకు చాలా తెలుసు. అయితే అంటే దేశం గురించి, రాష్ట్రం గురించి నాకు ఇదంతా నేను చాలా సర్ప్రైజ్ చెప్పాను, సర్ప్రైజ్ న్యూస్ చెప్పాను. నేను నా సెల్ఫ్గా నేను ఆలోచన చేసుకుంటే 100 మార్కులు సాధిస్తా. కానీ ప్రజలకు తెలియజేయాలంటే టీవీ వార్తాపత్రికల 2012 నుంచి అప్పుడు యుగాంతం అవుతుందన్నారు, నాట్రోడమస్ అవుతుందని రాసిండు. ప్రపంచంలో అందరు మొత్తం అయ్యేదన్నది. ఇప్పుడు యుగాంతం కాదు, యుగాంతానికి ముందు ప్రకృతి సిగ్నల్ ఇస్తుంది, హెచ్చరికలు చేస్తుంది. దానికి కొన్ని నేను బుక్లు కూడా రాశాను. సో అది ఇప్పుడు కాదు అని రాశాను. కాబట్టి వాళ్ళు కర్మలు తెలిసి, జరగబోయే తెలిసి అన్ని అనుభవించారు. వాళ్ళు ఆడ సీతాదేవికి జరిగే పరిణామాలు అన్నీ తెలుసు. ప్లస్ మనకు ప్రతిది కూడా వాళ్ళ జనన మరణం మధ్యన జరిగే సమస్యలు అన్ని తెలిసి వాళ్ళు అమలు పాజిటివ్గా, చెడు కూడా పాజిటివ్గా తీసుకొని వాళ్ళు కర్మలు అమలు చేశారు. అయితే రామసేతు నిర్మాణం అది నిజంగానే జరిగింది. అయితే రామసేతు నిర్మాణము 100కు 100% జరిగింది. అప్పుడు వాళ్ళకి ఎటువంటిది అంటే, వాళ్ళకు ఇప్పుడు కూడా మీరు చూడండి, కొందరు యుగ పురుషులు ఉంటారు, అవతార పురుషులు ఉంటారు. మనుషులు సహకరించకున్న ప్రకృతి సహకరిస్తుంది, మనుషులు రక్షించకున్న ప్రకృతి సహకరిస్తుంది, భగవంతుడు దీవిస్తాడు. అయితే ఎగ్జాంపుల్గా వీళ్ళందరికీ మొత్తం ప్రజలు కూడా దీవిస్తారు. సో ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు రామసేతు ఉంది, మీరు అది నిజమేనా నిర్మించింది రాముడు అని? రాముని కాలంలో, ఆ యుగంలో అది పక్కా 100కు 100% మొత్తం ఏంటంటే, జన్మించిన ప్రతి మానవుని జీవితము ఒక సినిమా నాటకం లాంటిది. నాటకం లాంటిది. ఆ సినిమా 2-3 అవర్స్ మొత్తం నిర్మించిన తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ భగవంతుని దృష్టిలో కూడా యుగం కూడా ఒక సినిమా లాంటిది. అర్థమైందా మీకు? యుగము కూడా ఒక సినిమా లాంటిది. సినిమాలో ఇప్పుడు ఆ తీసిన నిర్మాత ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందో ముందే చెప్తాడు. చూసే ప్రేక్షకుడు ఏమనుకుంటాడు చెప్పలేడు, చూసి అనుభవించాల్సిందే. అర్థమైందా? ఆ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, డైరెక్టర్కి తెలుస్తుంది, అది అందరికి తెలుస్తుంది. అదే రకంగా ఇప్పుడు మనకు రామాయణంలో త్రేతాయుగంలో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఆంజనేయుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, అంత అవతార పురుష దేవతలు ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలుసు, జరిగేదంతా ఆ సినిమా అంతా మొత్తం తెలుసు. అది కర్మానుసారం అమలు చేశారు పాజిటివ్గా. కానీ ఇప్పుడు కలియుగంలో మానవునికి మాత్రము జరగబోయేది తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి మరణించిన తర్వాత ప్రతి వ్యక్తి భగవంతుడే. అర్థమవుతుందా? జీవించినంతగా సేపు మానవుడు, మరణించిన తర్వాత భగవంతుడే. అయితే మనకు ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ కర్మలు తెలిసి కర్మలకు లోనే జీవించారు. రామసేతు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఉన్నారు, పెద్ద ప్రాజెక్ట్ ఉంది, పెద్ద ప్రాజెక్ట్ కట్టిండ్రు.
కట్టిన వాళ్ళు డైరెక్ట్ పోయి వాళ్ళిద్దరు కట్టలే కదా, కట్టలేదండి వాళ్ళు. కట్టిన వాళ్ళు ఎవరో కట్టిరాడ. అది ఇనాగరేషన్ ఎవరు చేస్తారు? ఈ పిఎం చేస్తారు, లేదంటే ఇక్కడ సీఎం చేస్తారు. అది ఎక్కడ బోట్ ఎవరిది ఉంటుంది ఆడ? వీళ్ళ పేర్లే ఉంటాయండి. వీళ్ళ పేర్లే ఉంటాయి. అవును. అయితే ఆ త్రేతాయుగంలో కూడా వానరసేన అది నిర్మించారు. అవునండి. అర్థమైందా? శ్రీరాముడు ఎవరు నిర్మించినంటారు? ఇప్పుడు మనం శ్రీరాముడే నిర్మించాడు అంటాం, శ్రీరాముడే దగ్గరుండి నిర్మించింది అంటాం. అంటే అది సహజ ధర్మం. అది ఆయన యుగంలో, ఆయన ఆధీనంలో అది మొత్తం అది 100కు 100% కరెక్టు. ప్రకృతి యుగాలు మారిన కొద్దీ ప్రకృతి మొత్తం, సముద్రాలు కూడా మొత్తం పరిస్థితులు మారుతూ ఉన్నాయి. భూభాగం భూభాగం మారుతూ ఉంది. అది మానవుడు ఊహించింది. ఇప్పుడు మనకు యుగానికి కొందరు యుగ పురుషులు దిక్సూచిగా ప్రతినిధిగా ఉంటారు. వాళ్ళే అనుసంధానకర్తలుగా ఉండి ఇవన్నీ రాసిరు. మహాభారతం, రామాయణం రాసింది 100కు 100% కరెక్ట్ అని అనట్లేదు. 60-70% అది కరెక్టే. మిగతాదంతా కల్పితం ఉంటాయి. కొంచెం కల్పితం ఉంటాయి. అది 100కు 100% 100% అది జరిగిన విషయమే. ఆడ శ్రీరాముడే నిర్మించిండు అని అంటే మీరు ఆడ శ్రీరాముడు అధీనంలో జరిగింది అది. అయితే ఇప్పుడు లక్ష్మణుడు ఒక యుద్ధంలో మూర్చపోతాడండి. అప్పుడు సంజీవిని మొక్క తీసుకురామని చెప్పి అంటారు. అదే మెడిసినల్ ప్లాంట్. అది అసలు సంజీవిని ప్లాంట్ అంటే అది మానవుల మీద ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది ఇప్పుడు మీరు చూడండి, అది 100కు నేను మీకు బుక్ లో కూడా చూపిస్తా. నా బుక్ లో రాసిన సంజీవని మొక్క మరణించిన వాళ్ళు చనిపోకుండా జీవిస్తారు అన్నట్టు. అయితే నేను ఏమని చెప్తున్నా, మానవుడు కర్మజీవి. కర్మలకు లోబడి జీవిస్తాడు, కర్మలకు లోబడి మరణిస్తాడు. సంజీవని మొక్క అనేది త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి తీసుకొస్తాడు. సో బతికిస్తాడు. అది 100% కరెక్టు. సంజీవని అనేది ఒక మొక్క, చిన్నది. విన్నరా? దాని ఆకుల రసం తీసుకొచ్చి దేహంపై రాస్తే ఆ మనిషి చనిపోయిన వ్యక్తి లేచి మంచిగా ఉండు, ప్రాణంతో ఉంటాడు. అటువంటి మొక్క నా దివ్య దృష్టిలో నేను కూడా చూసిన. మరణించిన వాళ్ళు చాలా మంది మళ్ళా సహజ స్థితిలో ఉన్నారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కర్మలకు లోబడి జన్మించి కర్మలకు లోబడి మరణిస్తాడు తప్ప సంజీవని మొక్క మన ఇంట్లో ఉన్నా కూడా సంపూర్ణంగా మనం బతకలేం. అది ఉన్నంత వరకు ఆరోగ్యంగా జీవిస్తాం కావచ్చు, కానీ కర్మానుసారం సమయం వచ్చిన తర్వాత పైకి పోక తప్పదు. విన్నరా? సంజీవని మొక్క అనేది 100% కరెక్టు. మళ్ళా మానవునికి ఇప్పుడు చివరి దశలో సంజీవని మొక్క లభిస్తుందని రాసిన నేను బుక్ లో. మానవునికి లభిస్తుంది, కానీ ప్రకృతి సహకరించదు. సహకరించదంటే భూగోళం అంతమైపోతుంది. అర్థమైందా? మానవునికి అదొక కర్మానుసారం అంతే. అది మొత్తం సంజీవని మొక్క మానవుని కూడా దొరుకుతుంది. మన చుట్టూ వాతావరణంలో ఉంది, మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. అది పసరు తీసి బాడీకి మొత్తం మసాజ్ చేయాలి. ఆ పసరు తీస్తే మనం ఆటోమేటిక్ గా ముక్కులో పోయాలి, చెవులో ముక్కులో పోసి మొత్తం మసాజ్, బాడీ మొత్తం మసాజ్ చేయాలి పసరు. అటువంటి వ్యక్తి మళ్ళీ లేచి సహజ స్థితిలో. అది శరీరానికి ఉపయోగపడుతుంది అంటారా సంజీవని మొక్క ఔషధం? సంజీవని మొక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ చెప్పినట్టు మనం వినట్లేదు. మీరు బాగా 100కు 100%. ఆత్మ చెప్పినట్టు ఇన్న వ్యక్తి 100%. అది నిజంగా చెప్పాలంటే భగవంతుని ఒక దేవత అంటాం కదా. శ్రీరాముడు ఉన్నాడు, వెంకటేశ్వర, ఇప్పుడు మన అవునా కదా, ఇప్పుడు కొన్ని దేవతలు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆత్మ చెప్పినట్టు వింటారు వాళ్ళు. తన ఆత్మ బోధన చేస్తుంది. వాళ్ళ అవతారం, వాళ్ళ కర్మానుసారం మానవుని అవతారం, కానీ వాళ్ళ ఆత్మ అనేది భగవంతుని విశ్వరూపం మన ప్రతి మానవునిలో ఉంటది. వాళ్ళకి మనకు తేడా ఏంటిదంటే వాళ్ళ ఆత్మ బోధన చేస్తే ప్రతిది కూడా ఆత్మ చెప్పినట్టు వింటారు. ఆత్మకు జరగబోయేది అంతా తెలుసు. వీళ్ళ కర్మానుసారం వీళ్ళకు కూడా తెలుసు, ప్రతిది కూడా తెలుసు, కానీ వాళ్ళు ఆపరు. ఏది కూడా కర్మలకు లోబడి వాళ్ళు ఇప్పుడు జీవితంగా వాళ్ళకు సంపూర్ణంగా మరణం లేకుండా జీవిస్తా అంటే కుదరదు. అర్థమవుతుందా? కర్మానుసారం కర్మలకు లోబడి జన్మిస్తారు అన్నట్టు. వాళ్ళు సంతోషంగా మరణం కూడా స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు మానవుని కూడా
మానవుని కూడా ఇప్పుడు మీరు ఒక్కటి చెప్తున్నా నేను